గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నం 3 మండలాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవని, డ్రైనేజీ వ్యవస్థ వరస్ట్గా ఉండేదని మండిపడ్డారు. ఆ గ్రామాల్లో సరైన మంచినీటి సదుపాయం ఉండేది కాదన్నారు. తాము వచ్చాక ప్రతి గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వసతి కల్పిస్తున్నామని చెప్పారు. 3 మండలాలైతే అస్తవ్యస్తంగా వ్యాచారము, ఇబ్రాహీంపట్నం, వంచాల, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ కూడా అంటే ఎక్కడ చూసినా వరస్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ, వరస్ట్గా రోడ్ల వ్యవస్థ, సరైనటువంటి నీటి సదుపాయం లేకపోవడం, ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రతి విలేజ్లో ఇంకొక 6 విలేజ్లు ఉన్నాయి. నేను డెవలప్మెంట్ చేసిన ఇంకా పోలేదు. ప్రతి గ్రామంలో కూడా రోడ్ వేసుడు మొత్తం 100% అయిపోవచ్చు. ప్రతి గ్రామానికి 20 లక్షల కంటే తక్కువ ఇప్పుడు ఇవ్వలేదు. 75 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 75 గ్రామ పంచాయతీలలో కూడా ఈరోజు రోడ్లు వేసే కార్యక్రమం, డ్రైనేజ్ వ్యవస్థను చేస్తున్న కార్యక్రమం, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చేటట్టుగా అధికారులకు 1కి 2 సార్లు చెప్పి, ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే 3కి మిగతాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేపు ఇంకొక 2 రోజుల్లో